హాయ్ వయోస్, నమస్కారం అండి. వెల్కమ్ టు అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్. నేను మీ అప్పలనాయుడు గోర్లే. జనరల్గా మనం ఎంఎస్ వర్డ్లో పేజ్ నెంబర్స్ని ఇన్సర్ట్ చేసినప్పుడు డాక్యుమెంట్లో ఎన్ని పేజీలు ఉంటాయో అన్ని పేజీలకి ఒకే రకమైన పేజ్ నెంబర్ ఫార్మేటు ఇన్సర్ట్ అవుతుంటాయి. కానీ అట్లా కాకుండా మనకి ఒక డాక్యుమెంట్లోనే డిఫరెంట్ పేజ్ నెంబర్ ఫార్మేట్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చండి. ఉదాహరణకి మనకి ప్రాజెక్ట్ వర్క్స్లోను లేదా టెక్స్ట్ బుక్స్లోను చూసినట్లయితే డాక్యుమెంట్లో మొదట కొన్ని పేజీలకి ఒక రకమైన పేజ్ నెంబర్ ఫార్మేటు, మిగిలిన పేజీలకి ఇంకొక రకమైన పేజ్ నెంబర్ ఫార్మేట్ అవసరం పడుతుంటాయి. అటువంటి సందర్భాల్లో ఒక డాక్యుమెంట్లోనే డిఫరెంట్ పేజ్ నెంబర్ ఫార్మేట్స్ని ఇన్సర్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఈరోజు మనము ఈ సబ్జెక్ట్ని స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో నేర్చుకుందాం. జనరల్గా ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో పేజ్ నెంబర్స్ని ఇన్సర్ట్ చేస్తే డాక్యుమెంట్లో ఉన్న అన్ని పేజీలకి ఒకే రకమైన ఫార్మేట్లో పేజ్ నెంబర్స్ ఇన్సర్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం చూస్తున్న డాక్యుమెంట్లో పేజ్ నెంబర్స్ అనేవి ఇన్సర్ట్ చేయబడ్డాయి. ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్, ఫిఫ్త్ పేజ్, సిక్స్త్ పేజ్, ఇలా ఒకే రకమైన ఫార్మేట్లో పేజ్ నెంబర్స్ని ఇన్సర్ట్ చేయడము మనకు చాలా మందికి తెలుసు. అట్లా కాకుండా ఒక డాక్యుమెంట్లోనే డిఫరెంట్ ఫార్మేట్స్లో పేజ్ నెంబర్స్ని ఇన్సర్ట్ చేయొచ్చు అన్నమాట. ఉదాహరణకు ఇక్కడ మనం చూస్తున్న వర్డ్ డాక్యుమెంట్లో ఈ ఇంట్రడక్షన్ అన్న మొదటి 3 పేజీలలో రామన్ నెంబర్ ఫార్మేట్లో పేజ్ నెంబర్స్ ఇన్సర్ట్ చేయబడ్డాయి. తర్వాత 4th పేజీ నుండి ఈ 1, 2, 3 నెంబర్ ఫార్మేట్లో పేజ్ నెంబర్స్ అనేవి ఇన్సర్ట్ చేయబడ్డాయి. ఈ విధంగా ఒక డాక్యుమెంట్లోనే డిఫరెంట్ ఫార్మేట్స్లో పేజ్ నెంబర్స్ అనేవి ఇన్సర్ట్ చేయొచ్చు. మనము టెక్స్ట్ బుక్స్లో గమనిస్తే పరిచయము, ముందు మాట, విషయ సూచిక, ఈ పేజీలలో నెంబర్ ఫార్మేట్ ఒక రకంగాను, మిగిలిన పేజీలలో నెంబర్ ఫార్మేట్ మరో రకంగాను ఉంటుంది. ఈ విధంగా మనము ఒక డాక్యుమెంట్లోనే డిఫరెంట్ నెంబర్ ఫార్మేట్స్ని ఏ విధంగా ఇవ్వాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ముందుగా మనము పేజ్ నెంబర్స్ ఇన్సర్ట్ చేద్దాం. దానికోసం ఇన్సర్ట్ ట్యాబ్కి వెళ్ళి పేజ్ నెంబర్కి వెళ్ళి ఈ బాటమ్ ఆఫ్ పేజ్ చూస్ చేసుకొని ఈ సెంటర్లో మనం పేజ్ నెంబర్స్ని ఇన్సర్ట్ చేద్దాం. ఈ పేజ్ నెంబర్ మనం కొంచెం హైలైట్ చేద్దాం. దానికోసం ఈ పేజ్ నెంబర్ని సెలెక్ట్ చేసుకుని మనం ఈ హోమ్ ట్యాబ్లో ఈ పేజ్ నెంబర్ యొక్క సైజు, కలరు, బోల్డ్ అప్లై చేద్దాం. మనకి అన్ని పేజీలకి పేజ్ నెంబర్ అనేది ఇన్సర్ట్ అయింది, చూడండి. నెక్స్ట్ మనం ఇంట్రడక్షన్ అన్న ఈ మొదటి 3 పేజీలకి ఒక రకమైన నెంబర్ ఫార్మేట్ని, ఈ 4th పేజీ నుండి మిగిలిన పేజీలకి మరో రకమైన నెంబర్ ఫార్మేట్ని అప్లై చేద్దాం. మనకి ఈ 4th పేజీ నుండి డిఫరెంట్ నెంబర్ ఫార్మేట్ కావాలి కాబట్టి ఈ 4th పేజీలో స్టార్టింగ్లో కర్సర్ ఉంచి ఒక బ్లాంక్ పేజీని ఇన్సర్ట్ చేద్దాం. దీనికోసం ఈ లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి ఈ బ్రేక్స్లో నెక్స్ట్ పేజ్ చూస్ చేసుకుంటే మనకు పేజ్ అనేది బ్రేక్ అయింది. మనం బ్లాంక్ పేజీని యాడ్ చేసిన పేజీల తర్వాత నెంబర్ ఫార్మేట్ని ఎడిట్ చేసుకొని ఇక్కడ మనకు ఈ హెడ్ అండ్ ఫోటో ట్యాబ్లో లింక్ పేజెస్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి 4th నుంచి కాకుండా మనకి నెంబర్ 1 నుంచి పేజ్ నెంబర్ అనేది స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఈ పేజ్ నెంబర్కి వెళ్ళి ఫార్మేట్ పేజ్ నెంబర్కి వెళ్ళి ఇక్కడ మనము స్టార్ట్ అట్ 1 దగ్గర 1 ఉంచి ఓకే చేద్దాం. చూడండి, మనకి డాక్యుమెంట్ మధ్యలో నుంచి పేజ్ నెంబర్ ఫార్మేటు నెంబర్ 1 నుంచి స్టార్ట్ అయింది. పేజ్ నెంబర్ 1, పేజ్ నెంబర్ 2, పేజ్ నెంబర్ 3, పేజ్ నెంబర్ 4. మనకి ఈ బ్లాంక్ పేజ్ అక్కర్లేదు కాబట్టి దీన్ని రిమూవ్ చేద్దాం. అయితే ఇంట్రడక్షన్ అన్న మొదటి 3 పేజీలకు కూడా 1, 2, 3 ఉన్నాయి. మనం ఈ నెంబర్ ఫార్మేట్ని చేంజ్ చేద్దాం.
దీన్ని ఎడిట్ చేసుకొని పేజ్ నెంబర్లోకి వెళ్ళి ఫార్మేట్ పేజ్కి వెళ్ళి మనం ఇక్కడ రామన్ నెంబర్స్ని అప్లై చేద్దాం. స్టార్ట్ అట్ దగ్గర క్లిక్ చేసుకుని ఓకే చేద్దాం. మొదటి 3 పేజీలకి రామన్ నెంబర్ ఫార్మేట్లో 1, 2, 3 ఇన్సర్ట్ అయ్యి నెక్స్ట్ 4th పేజీ నుండి మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అయ్యి 1, 2, 3 ఫార్మేట్లో పేజ్ నెంబర్ అనేది ఇన్సర్ట్ అయ్యి ఈ విధంగా మనం ఒక డాక్యుమెంట్లోనే డిఫరెంట్ ఫార్మాట్స్లో మన పేజ్ నెంబర్స్ అనేవి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఎంఎస్ వర్డ్లో ఒక డాక్యుమెంట్లోనే డిఫరెంట్ ఫార్మాట్స్లో పేజ్ నెంబర్స్ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఇంతవరకు మీరు చూసిన ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మన తదుపరి వీడియోలు ఇంకా ఉన్నతంగా రావడానికి మీ విలువైన సూచనలను సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఈ అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్ అనే యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదములు. నమస్కారం.